guys, welcome back to my channel once again, JK Studies. So my first unit lo reading B అయిపోయింది. ఇంకా రీడింగ్ సి ఒక్కటే ఉంది. అండ్ మీకు అందరికి ఒక చిన్న డిస్క్లైమర్, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన గంట సింబల్ కూడా నొక్కండి. అండ్ ఇంకో చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ప్రతి ఒక్కొక్క యూనిట్ తర్వాత నేను ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ ఆల్సో మీకోసం. అండ్ మీకు కూడా కొద్దిగా స్టడీసే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా. సో అందుకే ఎవ్రీ యూనిట్ అయిన తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చేయాలనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ రీడింగ్. సై start. The lesson name is The New Blue Dress. So let's read. When spring came to the city of Cleveland 1909, it did not change Gates Avenue. అంటే ప్రతి 3 months తర్వాత ఒక స్ప్రింగ్ సీజన్ మనకి వస్తుంది. అట్లనే క్లీవ్లాండ్లో 1909 ఇయర్లో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిందనమాట. అక్కడ ఉన్న ఆ క్లీవ్లాండ్లో ఉన్న ఊరిలో ఒక చిన్న సిటీ అనేది గేట్స్ అవెన్యూ. పీపుల్ హూ లివ్డ్ ఆన్ ద ప్రెటీ స్ట్రీట్స్ నియర్ గేట్స్ అవెన్యూ were making gardens and painting their houses, but Gates Avenue continued to look dirty and ugly. A Gates Avenue అంటే ఒక అంటే అన్టైడీ సిటీ అనమాట. సో దాని పక్కనున్న స్ట్రీట్ ఆ చెత్త అంతా మన ఊర్లోకి రాకూడదని ఆ స్ట్రీట్ ఎప్పుడు క్లీన్గా ఉంచుతారు. అంటే గార్డెన్స్ నీట్గా ఉంచుకోవడం, పెయింటింగ్స్ వాళ్ళ హౌసెస్కి వేసుకోవడం, లైక్ దట్ అనమాట. కానీ గేట్స్ అవెన్యూ స్ట్రీట్ మాత్రం డర్టీగానే ఉంటుంది. గేట్స్ అవెన్యూ వాజ్ అ షార్ట్ స్ట్రీట్, but it seemed longer because it was so ugly. Most of the families who lived there had very little money. They never expected to have any more. So గేట్స్ అవెన్యూ అనేది ఒక చిన్న స్ట్రీట్ అనమాట. ఎందుకు? అందులో బాగా చెత్త ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా బిగ్గర్ లాగా కనిపిస్తుంది. అండ్ ఆ స్ట్రీట్లో చాలామంది ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఆ ఫ్యామిలీస్ అందరికీ చాలా తక్కువ మనీ వస్తున్నాయి అనమాట. వాళ్ళు అసలు అనుకోలేదు మనకి ఎందుకు ఇంత తక్కువ మనీ వస్తున్నాయని. సో we will go to next para. Their houses had not been painted in many years and they did not even have running water. వాళ్ళ హౌసెస్ చాలా ఇయర్స్ నుంచి అసలు పెయింట్ చేసే లేవంట. అండ్ దే డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ రన్నింగ్ వాటర్. రన్నింగ్ వాటర్ అంటే ఏంటి? రన్నింగ్ వాటర్ అంటే సపోజ్ ఇన్ మై స్ట్రీట్లో ఎవ్రీడే ఆ ట్యాప్ ఆన్లో ఉంటుంది. అంటే ట్యాప్ ఇట్లా తిప్పేసి వాటర్ కడుతుంటే అట్లా కాదు. కొంతమంది స్ట్రీట్స్కి టైమింగ్స్ ఉంటాయి అనమాట. మార్నింగ్ 6 o'clockకి, ఈవినింగ్ 4 అండ్ మిడ్ నైట్ 11 o'clockకి అట్లా ట్యాప్స్ ఓపెన్ అయితే అట్లా టైమింగ్స్ ఉంటాయి అనమాట. కానీ మా స్ట్రీట్లో అలా కాదు, ఎప్పుడు వాటర్ కంటిన్యూస్గానే వస్తుంటాయి. సో మాకున్నట్టుగా ఆ స్ట్రీట్కి లేదనమాట. ద స్ట్రీట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ugly too. There was no pavement, there was no street light and the railroad at the end of the Gates Avenue and noise and dirt. అక్కడ స్ట్రీట్స్ లైట్ ఏం ఉండవు అసలు. అంటే రైల్ రోడ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అవి లేం వల్ల అవి చాలా అగ్లీగా మారిపోతుంది. అండ్ ఫ్యామిలీస్ ఉన్న పిల్లలు కూడా చాలా డర్టీగా బిహేవ్ చేస్తారనమాట. The other girls in the school near Gates Avenue wore new pretty clothes and that spring, but the little girl from Gates Avenue still wore the dirty dress that she had worn all winter. Probably that was the only dress she wore. అంటే చాలామంది గేట్స్ అవెన్యూ నుంచి పిల్లలు వస్తూ ఉంటారనమాట. చాలామంది కొంతమంది పిల్లలు చాలా నీట్గా రెడీ చేస్తారు. కానీ అందులో ఒక్క పాప మాత్రం చాలా అన్టైడీగా తన హెయిర్ చింపి జుట్లా ఉండి వస్తుంది అనమాట స్కూల్కి. ఎందుకు? వాళ్ళ స్ట్రీట్ అన్టైడీ తను అన్టైడీగా మారిపోయింది.
కానీ ఆ డ్రెస్ ఎప్పటి నుంచి ఉంటుంది, లాస్ట్ వింటర్ కొన్నది, అది అట్లానే వేసుకుంది అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా తను ఎవ్వరు పట్టించుకోవట్లేదు. హర్ టీచర్ వాజ్ వెరీ అన్హ్యాపీ. ద లిటిల్ గర్ల్స్ was so nice. She always worked hard in the school. She was always friendly and polite. Her face was dirty and her hair was untidy. But anyone could see that she was pretty under the dirt. కానీ ఆ టీచర్ మాత్రం చాలా నిరాశపడిపోయింది. ఎందుకు అంటే కానీ ఆ పిల్ల మాత్రం చాలా మంచిది, బాగా చదువుకుంటుంది, అండ్ షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ పొలైట్ విత్ ఆల్ ఫ్రెండ్స్. కానీ తన అవతారమే బాగాలేదన్నమాట. సో వన్ డే ద టీచర్ సెడ్, won't you wash your face every morning before you come to school tomorrow? Please can you wash your face just for me అనిందనమాట. అంటే నువ్వు ఎందుకు రోజు పొద్దున వాష్ చేసుకోవట్లేదు అనిందనమాట. కానీ ఆ పాప చెప్పలేకపోయింది. మనం చెప్తామా మా స్ట్రీట్ చాలా డర్టీగా ఉంది అని చెప్తామా, చెప్పలేము. కానీ ఆ పాప కూడా అట్లానే ఉందనమాట. నువ్వు కనీసం నా కోసమైనా స్కూల్కి ఫేస్ వాష్ చేసుకుని నీట్గా రిబ్బన్ చేసుకుని రమ్మన్నారు టీచర్. ఆ పాప ఏముంది, సరే వేసుకుంది. The next morning the child's pretty face was clean and her hair was tidy. Before the little girl went to home that afternoon, the teacher said, now dear, please ask your mother to wash your dress. అన్నమాట. మొన్న వాళ్ళ టీచర్ చెప్పినట్టే డ్రెస్ ఫేస్ వాష్ చేసుకొని రిబ్బన్స్ వేసుకుంది. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ మీ మమ్మీని అడిగి చెప్పు నీ బట్టలు వాష్ చేయమని అనిందనమాట. But the girl continued to wear the same dirty dress. Her mother is probably not interested in her, the teacher thought, so she bought a bright blue dress and gave it to the little girl. The child took the gift eagerly and rushed home. కానీ ఆ పాప ఎంత చెప్పినా వినట్లేదు. అందుకని ఒకరోజు ఏం చేసింది, ఆ టీచర్ తనకి ఒక న్యూ బ్లూ డ్రెస్ ఇచ్చిందనమాట. అది చూడగానే తను చాలా సంతోషపడింది, గిఫ్ట్ తీసేసుకుంది వాళ్ళ టీచర్ దగ్గర నుంచి. ద నెక్స్ట్ మార్నింగ్ షీ కేమ్ టు స్కూల్ ఇన్ ద న్యూ బ్లూ డ్రెస్ అండ్ షీ వాజ్ వెరీ క్లీన్ అండ్ టైడీ. షీ టోల్డ్ హర్ మదర్ కుడ్ నాట్ బిలీవ్ హర్ ఐస్ when she saw me in this morning in that new dress. My father was not at home, but he will see at my supper tonight. She was full of excitement. కానీ ఆ కొత్త డ్రెస్ వేసుకున్నా కానీ వాళ్ళ మమ్మీ అసలు నమ్మలేకపోయిందనమాట. సో మా డాడీ ఇంట్లో లేరు, కానీ వాళ్ళ నైట్ నేను ఎలాగోలో చూపించాలని చాలా ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట. When her father saw in her new blue dress, he was amazed to find that he had a very pretty little girl. When the family ate supper, he was even more amazed to see a cloth on the kitchen table. The family had never used a tablecloth before. We are going to begin to be tidier here. His wife ashamed to be dirty when your daughter is so clean. తనని చూడగానే వాళ్ళ డాడీ చాలా షాక్ అయ్యారు అనమాట. ఏంటి తినమని పిల్లనని షాక్ అయ్యారు. అండ్ కిచెన్ దగ్గర తిన్నారు అన్నం. అండ్ కానీ వాళ్ళ మమ్మీ చాలా సిగ్గుపడింది. ఎందుకు మన కూతురు ఎంత నీట్గా ఉంటుంది, మనం ఎందుకు ఉండలేమని వాళ్ళ మమ్మీ సిగ్గుపడింది అనమాట. After supper, the mother began to wash the kitchen floor. Her husband watched silently for several months. Then he went outside and began to repair fence. The next morning, with the family's help, began to make a garden. ఆ రోజు వాళ్ళ వైఫ్ సిగ్గుపడిందని నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ ఫాదర్ ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీస్ హెల్ప్తో వాళ్ళ హౌస్ని రిపేర్ చేయించుకొని చెగ పెయింటింగ్ చేసుకొని డాడ్ గార్డెన్కి చాలా నీట్గా ఉంచుకున్నారనమాట. డ్యూరింగ్ ద ఫాలోయింగ్ వీక్ ద మ్యాన్ ఇన్ ద నెక్స్ట్ హౌస్ వాచ్డ్ హిస్ neighbor was doing, and by the end of the week the man began to paint his house for the first time in 10 years. A few days later, the young minister of a church near Gates Avenue passed these two houses and saw two men working for the first time. He noticed that there was no pavement on Gates Avenue and no street lights and no running water.
People who are trying so hard to make decent homes where deserve help. The minister thought he asked some important citizens in the cities to help. వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా క్లీన్ చేసుకోవడం చూసి పక్కన నేబర్ కూడా తనే చేసుకోవాలి, మనం ఎందుకు చేసుకోలేమని వాళ్ళ 2 ఫ్యామిలీస్ కలిసి వాళ్ళ హౌసెస్ని పెయింట్ చేసుకోవడం మొదలుపెట్టారనమాట. A few months later, because of the young minister, there was a pavement on Gates Avenue. There was a street light on the corner and the houses had running water. కొన్ని మంత్స్ తర్వాత యంగ్ మినిస్టర్ పేమెంట్ పెట్టారు, ఓన్ పేమెంట్ పెట్టారు, అండ్ స్ట్రీట్ లైట్స్ పెట్టారు, అండ్ రన్నింగ్ వాటర్ కూడా పెట్టారనమాట. 6 months after the little girl got her new blue dress, Gates Avenue had become a tidy street where respectable citizens lived. ఆ పాప కొత్త డ్రెస్ వేసుకోవడం వల్ల వాళ్ళ స్ట్రీట్ ఎంత మంచిగా మారిపోయింది. When people in other places heard the story of Gates Avenue, they began to organize their own cleanup campaigns since 1913. More than 17,000 towns and citizens have organized campaigns for painting and repairing homes and making better lives for the people who live in them. ఇట్లాగా గేట్స్ అవన్నీ ఇట్లా టైడీ అండ్ క్లీన్ సిటీగా మారిందో అది బయట వాళ్ళకి తెలిసిందనమాట. బయట వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పటి నుంచి అన్ని స్ట్రీట్స్ క్లీన్గా పెట్టుకున్నారు. ఇంతకీ ఆ క్లీన్లీనెస్ తర్వాత ఏంటి లాభం అనుకుంటున్నారా? ఆ క్లీన్లీనెస్ వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చూసారా, మన స్ట్రీట్ ఇంత చండాలంగా ఉండడం వల్ల ఈ కరోనా వైరస్ వచ్చేసింది. సో ప్లీజ్ కీప్ అవర్ స్ట్రీట్స్ క్లీన్. అండ్ ద లెసన్ వాజ్ ఓవర్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీకే స్టడీస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. అండ్ నెక్స్ట్ డే మనం ఎంటర్టైన్మెంట్ వీడియో చేయబోతున్నాం. సో మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ డే. బాయ్ బాయ్.